హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉన్న తెలుగు బంధువులందరికీ, అలాగే ఈ డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ ప్రత్యేకించి హ్యాపీ హోలీ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మనము ఈ జనరేషన్లో పెద్దవారందరూ యాంత్రిక జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ తరుణంలో మన భారతదేశంలో ఉన్నటువంటి పండుగల వెనుకాల సైన్స్ని మర్చిపోయి పండుగల్ని జరుపుకోవడం చాలా వరకు తగ్గించుకున్నామని చెప్పొచ్చు. మన జీవితంలో కలర్ఫుల్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేసినంతగా లేకపోయినా సంవత్సరానికి ఒక్కసారి ఏర్పడే ఈ హోలీ పండుగ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా హోలీ పండుగని ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవాలి. అట్లీస్ట్ మీరు జరుపుకోకపోయినా మీ ఇంట్లో ఉన్న స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళని ఆడుకోనివ్వండి. ఎందుకంటే హోలీ పండుగ అనగానే చాలామంది నెగిటివ్ అనుకుంటారు. కలర్స్ వల్ల ఖచ్చితంగా దుష్ప్రభావాలు ఏర్పడతాయని చెప్పి అనుకుంటారు. ఇది మనం పూర్తిగా రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా కొంచెం కలర్స్లో కెమికలైజ్డ్ కలర్స్ కాకుండా తక్కువ కెమికల్ ఉన్న కలర్స్ని వాడి, అలాగే కడుక్కున్న ఎంబడే వాటిని కలర్స్ని వెళ్ళిపోయేటట్టు అట్లాంటి జాగ్రత్తలతో హోలీ పండుగని ఎంజాయ్ చేయండి. మీ పిల్లలతో పాటు మీరు కూడా ఖచ్చితంగా ఈ హోలీ పండుగని ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, మన భారతదేశంలో ఉన్న పండుగల వెనుకాల ఖచ్చితంగా ఏదో ఒక సైన్స్ అనేది ఖచ్చితంగా ఇమిడీకృతమై ఉంటుంది. ఇది గుర్తించాలి ప్రతి ఒక్కరూ. మన పండుగల విశిష్టత రోజు రోజుకు కనుమరుగైపోకుండా రాబోయే జనరేషన్ వారికి కూడా తెలిసేలా మనము ఉల్లాసంగా ఉత్సాహంగా పిల్లలతో పాటు అందరూ హ్యాపీగా ఈ హోలీ పండుగ జరుపుకుంటారని ఆశిస్తూ, నమస్తే, జై హింద్, జై భారత్.